ఇవన్నీ కూడా డేంజరసేనండి. ఈ రొడమిన్ బియే కాదు అనేక రకాలైన కెమికల్స్ మనకి దారితీస్తాయి. ఉదాహరణకి మొన్న మధ్య మైదా. అవును సార్. మైదా ఎలా తయారు చేస్తారండి? గోధుమ పిండిని అనేక రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ చేసి మైదా తయారు చేస్తారు. ఈ మైదాలో వాడే అనేక రకాలైన గ్యాసెస్, అలాగే పొటాషియం బ్రోమైట్ అనే కెమికల్స్ మైదా తయారు చేయడం వాడే ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి. సో ఈ వైట్ మైదా అనేది చాలా డేంజరస్. అన్ని రకాల కెమికల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ ఐటమ్స్ డేంజరస్ అండి. ఇప్పుడు చూస్తే డబుల్ కా మీఠా కూడా కలరేసేస్తారు అవునండి. మనకి హైదరాబాద్లో. అంటే ప్రతి స్వీట్ పదార్థంలో కలర్ మన ఫేమస్ డిష్ కదా హైదరాబాద్ అవును. డిష్ దీన్ని కూడా కలరేసేస్తారు. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్ని రకాలుగా అనేక చోట్ల వాడుతున్నాం. కాస్మెటిక్ ఇండస్ట్రీ రోజు వాడే టెక్స్టైల్ ప్రింటింగ్, డైయింగ్ అన్ని ఇండస్ట్రీల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఇవన్నీ కూడాను అక్కడ మనం ఎక్కువగా ఇన్హేల్ చేయకపోయినా ఇది అబ్జార్బ్ అయిపోతుంది మన బాడీలో. ముఖ్యంగా పిల్లల్లో అబ్జార్బ్ చేయబడినప్పుడు చాలా రకాలుగా లాంగ్ టర్మ్లో అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి సార్? అంటే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత? ఏం సిమ్టమ్స్ ఉండవండి. లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఓకే. అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు కదా, బయటకి ఏం కనిపించవు. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఓకే. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. అంటే ఇది డెఫినెట్గా ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా టెండర్ ఏజ్లో తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ అబ్జార్ప్షను, 1 తరగతి నుంచి 10 తరగతి దాకా తినారనుకోండి, లాంగ్ టర్మ్గా అబ్జార్ప్షను, లాంగ్ టర్మ్ కన్జంప్షను డేంజరస్. డైరెక్ట్గా ఇంజెస్ట్ చేస్తున్నాం, తినేస్తున్నాం దాన్ని, పీచు మిఠాయిని. మిగతా చోట్ల ఎక్స్పోజ్ అవుతున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు, డైస్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు కూడా కొంతవరకు మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్స్పోజర్ని ప్రివెంట్ చేయవచ్చు. కానీ డైరెక్ట్గా మనం తినేస్తున్నాం ఈ పీచు మిఠాయిని, ఇష్టంగా తినేస్తున్నాం. ఇష్టంగా మనం క్యాన్సర్ కలెక్ట్ చేసే పదార్థాన్ని తినేస్తున్నాం. ఇదే కదా అన్ని రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ కలరింగ్ ఏజెంట్స్ చేస్తున్నారు. కేక్స్, పేస్ట్రీ ఐటమ్స్, పటిసరీ ఐటమ్స్, బేకరీస్లోను అన్ని చోట్ల అన్ని హోటల్స్లో కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్సే కదండి, అనేక రకాలైన కెమికల్స్. చైనీస్ డిషెస్లో వాడే అజినోమోటో, ఇట్స్ ఆల్ టాక్సిక్ సబ్స్టెన్స్ అండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు క్యాన్సర్స్ ఇంత ర్యాపిడ్గా పెరిగిపోవడానికి గల కారణం ఇదే. మనం తీసుకునే ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా, కారంకి మంచి కలర్ రావడం కోసం ఇదే రొడమిన్ బి వాడుతున్నారు. చూడగానే మనకు తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ మీద కలరింగ్ కోసం, మ్యాంగోస్ కలరింగ్ కోసం, రైప్ అయిన మ్యాంగో కలర్ రావడం కోసం అనేక రకాలైన కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. ఈ సింథటిక్ కలర్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఇప్పుడు కడుపులోకి చిన్నపిల్లలకి తిన్న తర్వాత వెళ్తుంది కదా సార్, అంటే అల్సర్ లాంటి అంటే ముందు ప్రైమరీగా ఏమన్నా వస్తుందా సార్? లేదంటే కిడ్నీ ఫంక్షన్ ఏమన్నా పనిచేయడంలో తేడా ఉండడం? ఏముండదండి. అసలు ఈ క్యాన్సర్స్ లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, స్టమక్ ఫంక్షన్ కానీ అవేమి డిస్టర్బ్ చేయవు. అందుకే క్యాన్సర్స్ ఆర్ డేంజరస్. లోపల పెరుగుతుంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ కలగవు, సిమ్టమ్స్ ఉండవు పేషెంట్కి. అందుకే కదా ప్రతి వాళ్ళు లివర్ క్యాన్సర్ అంటే మోస్ట్లీ 4th స్టేజ్లోనే వస్తారు. అవును సార్. సడన్గా స్ట్రైక్ అవుతుంది. లివర్కి 80% రీజనరేటివ్ కెపాసిటీ ఉందండి. 80% లివర్ చెడిపోయినా మన 20% లివర్తో మనం బతికేయచ్చు. హాఫ్ ఆఫ్ ద లివర్ మనం డొనేట్ చేస్తున్నారు కదా చాలామంది డొనేట్ చేస్తున్నారు వాళ్ళ నియర్ అండ్ డియర్ వన్స్కి. సో లివర్కి ఆ రీజనరేటివ్ కెపాసిటీ ఉందండి. సో అందువల్ల పార్ట్ ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయినా మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఆ రీజనరేషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ క్యాన్సర్. లివర్ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అయిన తర్వాత లివర్ రీజనరేట్ అవుతుంది. ఆ రీజనరేటివ్ క్రమంలో కొన్ని మ్యూటేషన్స్ జరిగి, జెనెటిక్ మ్యూటేషన్స్ జరిగి క్యాన్సర్ని కలిగిస్తాయి.